మనం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఇంటి దగ్గర ఉన్నాం. కొత్త ఇల్లు అయితే ఆయన తీసుకున్నారు. చేబ్రోలు గొల్లప్రోలు మండలం దగ్గర ఈ కొత్త ఇల్లు నిర్మాణం అయితే అంగరంగ వైభవంగా నిర్మాణం జరిగింది. ఓపెనింగ్ కి ముస్తాబు అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ ముమ్మరంగా జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మొట్టమొదటిసారిగా ఆయన పిఠాపురం దగ్గర ఈ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడి నుంచే ఆయన ఉగాది పురస్కారాలు జరుపుకుంటారు. ఇక్కడి నుంచే ఆయన పరిపాలన కొనసాగిస్తారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇక్కడి నుంచి ఆయన మానిటరింగ్ చేసి ఇక్కడి నుంచి పరిపాలన జరపాలని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో కొంతమంది ప్రత్యర్థులు కూడా విమర్శిస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లైవ్ మీటింగుల్లో, పబ్లిక్ మీటింగులు పెట్టి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేదు, లేదా హైదరాబాద్ సెటిలర్స్ వీళ్ళు అని విమర్శలు చేస్తున్నారు. వాళ్ళందరికీ తిప్పికొట్టినట్టు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టడం, ఇల్లు కొనుక్కోవడం, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచి ఇక్కడి నుంచి పరిపాలించాలి, ఇక్కడ అందుబాటులో ఉండాలి ప్రజలకు అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఇక్కడ ఇల్లు నిర్మాణం అయితే జరిగింది. ఇక్కడ ఒక రైతు ఆయన నిర్మించుకున్న ఇంటిని పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన స్వతహాగా ఆయన ముందుకొచ్చి ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గర ఇల్లు కొనుక్కోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కొనుక్కుని ఇక్కడి నుంచి పిఠాపురం ప్రజలందరికీ మంచి చేయాలి, అదే విధంగా ఈ చుట్టుపక్కల పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో నడుస్తున్న, ఆయన కనుసన్నలో నడుస్తున్న ప్రతి కార్యక్రమానికి ఆయన అటెండ్ అవ్వాలి, ప్రజల మధ్యలో ఉండాలి, పేద ప్రజలకు నేనంటూ ఉన్నానని చెప్పి నిరూపించుకోవడానికి మరొక అవకాశం దొరికింది ఆయనకి. ఆయన ప్రతిసారి ఇలాగా ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏవైనా సరే ఆయన స్వతహాగా ఆయన కాళ్ళ మీద ఆయన సొంతంగా సంపాదించుకోవడం తప్ప ఏ ఒక్కరిని అర్జించలేదు. ఏ ఒక్కరిని ఆయన ఇప్పటి వరకు నాకు ఇది ఇవ్వండి అది కావాలని అడగలేదు. ఆయనకి హెల్త్ ఇష్యూలు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. ఆయనకి వైరల్ ఫీవర్ ఉంది. నిన్న కూడా కొంతల రామకృష్ణ గారిని గెలిపించమని, అక్కడ సీఎం రమేష్ గారికి మద్దతు ఇమ్మని చెప్పి అనకాపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు ఆయన. ఇవన్నీ మనం చూస్తుంటే ఆయనకి ఎంత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జనసేన అనే బలమైన ముద్ర ఏ విధంగా ఇయ్యాలి అనేది ఈ విధంగా మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకి వైరల్ ఫీవర్ సైతం లెక్క చేయకుండా నిన్న అనకాపల్లిలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనడం జరిగింది. బహిరంగ సభ ముగించుకునే సమయంలో కొంత అస్వస్థతకి గురవడం జరిగింది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఉగాది పురస్కరించుకుని ఈ కొత్త ఇంటిని అయితే ఓపెన్ చేయడానికి ఆయన వస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతి నియోజకవర్గం తిరుగుతూ, ప్రతి ఊరూరా తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో ఉండాలనే మెయిన్ అజెండా తోటి ఇక్కడైతే ఇల్లు నిర్మాణం జరిగింది. ఈ ఇంటి ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ లో అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ అనడానికి ఇది ఒకటే నిదర్శనం. ఆయన ప్రజల మధ్యలో ఉంటారో, ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటారో అని చెప్పి ఈ ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో వాటిలన్నింటినీ తిప్పికొట్టారు. నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నా అని చెప్పి పిఠాపురం స్థానికుడిని అనిపించుకోవాలని చెప్పి ఆయన ఈసారి ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది. చూస్తే మనం ఇక్కడ ఇటు చేబ్రోలు గొల్లప్రోలు మండలం దగ్గర ఈ ఇంటి నిర్మాణం అయితే జరిగింది. మీకు అడ్రస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు, రేపొద్దున కానీ ఎప్పుడైనా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి మీ సమస్యలు విన్నవించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు. వాళ్ళందరికీ సింపుల్ గా ఒకటే అడ్రస్. ఇక్కడ చేబ్రోలు గొల్లప్రోలు మండలం దగ్గర ఒక హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంటది. ఆ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరే ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారిది ఇల్లు అయితే ఉంటది. ఆపోజిట్ లో ఉంటది. హెచ్పి పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ సైడ్ లో ఒకటే ఇల్లు సింగిల్ గా ఉంటది, పంట పొలాల మధ్యలో. ఆ ఇల్లు పవన్ కళ్యాణ్ గారిది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడే ఇల్లు ఎందుకు తీసుకున్నారు, మెయిన్ ఇక్కడే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, చిన్నది సింపుల్ గా ఒక మ్యాటర్ చెప్తాను. ఇక్కడ దగ్గరలో ఉన్న పంట పొలాల్లో హెలిప్యాడ్ ల్యాండింగ్ కి కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటది, ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు సృష్టించకూడదు అని చెప్పి పిఠాపురం ఏ సిటీలో కానీ లేకపోతే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సిటీల్లో కానీ ఆయన ఇల్లు తీసుకోలేదు. ఇక్కడ పంట పొలాలు ఎందుకు తీసుకున్నారంటే, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న పంట పొలాల్లో హెలిప్యాడ్ ల్యాండింగ్ అయితే చాలా అనువుగా ఉంటది. ఇక్కడ హెలిప్యాడ్ ల్యాండింగ్ చేయొచ్చని ఆ పంట పొలాలను కూడా చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలిక్కి పడేలాగా మన పరిపాలన అయితే చూపిస్తారు. జనసేన పార్టీ పరిపాలన, జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తే ఏ విధంగా ఉంటది అనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చినాయని చెప్పి ఇక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎవరిని టచ్ చేసినా కానీ, ఎటు వెళ్ళినా కానీ, ఎక్కడ చూసినా మనకి ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు రావాలండి, ఆయన ఒక అసెంబ్లీకి వెళ్ళాలి, ఆయన సీఎం అవ్వాలి లేకపోతే పిఎం అవ్వాలి అన్నట్టు కోరికలు మాకు లేవు. ఆయన సీఎం పిఎం కన్నా చాలా ఎక్కువ. ఎందుకంటున్నాం అంటే, ఆయన నిజాయితీపరుడు. ఆయన లాంటి నిజాయితీపరుడిని అసెంబ్లీ కన్నా పంపాలి. మనకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, ఇంటికి 1,00,000 ఇచ్చినా, ఇంటికి బైకులు ఇచ్చినా, లేకపోతే ఇంటికి ఏవేవో ఇస్తున్నారు ఆఫర్లు,
ప్రతిపక్షాలు అవన్నిటిని తిప్పికొట్టి మేము పవన్ కళ్యాణ్ గారికి పట్టం కడతాం, భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం అంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో అది ఎంత వరకు ఎలా సక్సెస్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు అనేది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇల్లు తీసుకున్నారు కదా, మరింత ప్రజల ఆదరణ చొరగొంటారు, ఆయన మరింత ప్రజల మధ్యలో ఉంటారు, మరింత ప్రజలకు దగ్గరగా ఉంటారు ఈ ఇల్లు తీసుకోవడం ద్వారా. ఇదే నిదర్శనం, ఆయన ప్రజలకి మంచి చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి అనుకుంటున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మనం చూస్తే వారాహి పిఠాపురంలో వారాహి యాత్ర అప్పుడు వరకు పర్మిషన్ ఉందన్నారు, అప్పుడు సడన్ గా పర్మిషన్ లేదు అని చెప్పారు. ఎందుకు అంటే మేము ఆపలేదు, ఎలక్షన్ కమిషనర్ ఆపేసింది అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే బస్సు యాత్రలు చేసుకుంటూ ఆయన విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇవన్నీ క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరి మీద వైసీపీ రాజకీయ నాయకులు అయితే ఒత్తిళ్లు గురి చేస్తున్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో కంట్రోల్ అవ్వాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీదకి రావాలి. ఆయన వస్తున్నారు. ఇప్పుడు పిఠాపురంలో కూడా వారాహి యాత్రకు పర్మిషన్ ఇవ్వకపోయినా ఆయన తిరిగారు, ఊరూరా తిరిగారు, గ్రామం గ్రామం తిరిగారు, ప్రతి పేదవాడిని టచ్ చేశారు, ప్రతి ఓటర్ని టచ్ చేశారు. అత్యధిక మెజారిటీ ఇచ్చి పిఠాపురంలో భారీ గెలుపు దిశగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, భారీ మెజారిటీ రాబోతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఆయన సొంత ఇల్లు తీసుకున్నారు, ప్రజల మధ్యలో ఉండాలి అనే దృఢ సంకల్పంతో ఇక్కడ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడ నుంచి పరిపాలన అంతా చూస్తాం మనం. పిఠాపురం ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఇది ఒకటే నిదర్శనం.